హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో నేను మీకు నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో చూపించాను. ఈ వీడియోలో మీకు నేను నా షేర్ మార్కెట్, ఈక్విటీ షేర్ మార్కెట్ పోర్ట్‌ఫోలియో చూపియాలనుకుంటున్నాను. నేనైతే జిరోదా కైట్ యూజ్ చేస్తానండి. ఇంకే అకౌంట్లు లేవు. ఓన్లీ జిరోదా కైటే వాడతాను. రైట్ నౌ నా పోర్ట్‌ఫోలియోలో 7 షేర్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. టోటల్ 7 షేర్స్ ఉన్నవి. నా టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి 6,17,000 రూపీస్. కరెంట్ వాల్యూ వచ్చి 6,38,000 రూపీస్ చూపిస్తుంది మనకి. సో, ప్రాఫిట్ వచ్చి 21,000 రూపీస్ ఉందండి. అంటే 3%. సో, నేను కంప్లీట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌ని. ఈ 7 హోల్డింగ్స్ చూస్తే, నా 7 స్టాక్స్ చూస్తే ఏమేమి హోల్డ్ చేస్తున్నానో చూస్తే మీరిక్కడ చూడొచ్చు. హెరిటేజ్ ఫుడ్. ఇవి కొంచెం నేను మోర్ దాన్ 50% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియో అమౌంట్‌లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% హ్యాండిల్ చేస్తున్నాను. 1100 క్వాంటిటీ ఉన్నాయండి. యావరేజ్ ప్రైస్ విత్ 278. కరెంట్ ప్రైస్ వచ్చి 324 రూపీస్. సో, నా ప్రాఫిట్ వచ్చి ఇప్పటి వరకు 50,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ జియో ఫినాన్స్ 50 షేర్స్ ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ 309 రూపీస్. కరెంట్ ప్రైస్ వచ్చి 337 రూపీస్. ప్రాఫిట్ వచ్చి 1300 రూపీస్. నెక్స్ట్ పాలీక్యాబ్ ఓన్లీ ఒక షేరే ఉంది. నేను ట్రాకింగ్ కోసం తీసుకున్నాను దీన్ని. 4,400 యావరేజ్ ప్రైస్. కరెంట్ ప్రైస్ 4,700 రూపీస్. సో, 344 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నాను. ఐఈఎక్స్ 200 షేర్స్ ఉన్నాయండి. క్వాంటిటీ వచ్చి 200, 132 యావరేజ్ ప్రైస్, 133 కరెంట్ ప్రైస్, 215 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 90 షేర్స్ ఉన్నాయి. 1495 యావరేజ్ ప్రైస్, 1431 కరెంట్ ప్రైస్. ఇదైతే 5,700 లాస్ చూపిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 900 షేర్స్ ఉన్నాయి. 84 రూపీస్ యావరేజ్ ప్రైస్, 76 రూపీస్ కరెంట్ ప్రైస్. మనకి 7,000 రూపీస్ లాస్ చూపిస్తుంది. డెల్టా కార్ప్ 300 షేర్స్ ఉన్నాయి. యావరేజ్ ప్రైస్ 181, కరెంట్ ప్రైస్ 120. మనకి 18,000 రూపీస్ నెగెటివ్ చూపిస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 21,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. సో, మీకిక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఇన్వెస్ట్‌మెంటు 6,17,000 చూపిస్తుంది. కానీ యాక్చువల్‌గా నేను నా బ్యాంక్ అకౌంట్ నుండి నేను జిరోదాకి యాడ్ చేసింది ఓన్లీ 5,25,000 రూపీసే. ఈ అడిషనల్ అమౌంట్ ఎందుకు ఎక్కువ చూపిస్తుందంటే, నేను ఇంతకుముందు ఫిబ్రవరిలో కొన్ని ప్రాఫిట్‌లో ఉండే షేర్స్ సెల్ చేశాను. నాకు అరౌండ్ 90,000 ప్లస్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవి మళ్ళీ నేను దీంట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను. కొత్త షేర్స్ కొన్నాను. జియో, హెరిటేజ్‌లో కొన్ని అక్యుములేట్ చేసి. సో, అందుకని మనకి ఇన్వెస్ట్‌మెంట్ 6,17,000 చూపిస్తుంది. మీకు ప్రీవియస్ ఇది చూపిస్తానండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే నేను ఆహ్, డేట్ రేంజ్ జనవరి 1 నుంచి టుడే కరెంట్ డేట్ వరకు నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఈ 2 మంత్స్ 20 డేస్‌లో నేను అమ్మిన 3 డేస్ అమ్మేసాను. 3 టైమ్స్ కొన్ని కొన్ని షేర్లు అమ్మేసాను. ఇక్కడ చూసుకుంటే మీరు చూడొచ్చు. పిరమల్ ఫార్మా నా దగ్గర 1000 క్వాంటిటీ ఉండేయండి. 98 రూపీస్ యావరేజ్ ప్రైస్‌లో. నేను 139 రూపీస్ దగ్గర సెల్ చేశాను. సో, నాకు 40,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మఫ్టీ ఇది నాకు ఐపీఓలో అలాట్ అయిందండి. ఏం పెద్దగా ప్రాఫిట్ రాలేదు. సో, 280 రూపీస్ యావరేజ్ ప్రైస్ అయితే నేను 283 రూపీస్ దగ్గర అమ్మేసాను. సో, ఎంత 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ 1,368 రూపీస్‌లో యావరేజ్ ప్రైస్‌లో 50 ఉన్నాయండి. సో, నేను 1,500 రూపీస్ దగ్గర సెల్ చేశాను. నాకైతే 6,500 ప్రాఫిట్ వచ్చింది. ఇన్ఫీబీమ్ షేర్లు 4,000 షేర్స్ ఉన్నాయి. 14 రూపీస్ యావరేజ్ ప్రైస్‌లో. నేను వాటిని 25 రూపీస్ దగ్గర సెల్ చేస్తే నాకు 45,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీరు చూస్తే చూడండి ఈ 2 మంత్స్ 20 డేస్‌లో నాకు ప్రాఫిట్ నేను అమ్మంగా వచ్చిన ప్రాఫిట్ 92,000 రూపీస్. ఈ 92,000లో టాక్సెస్ అయిపోను 91,500 అరౌండ్ వచ్చింది. ఈ 91,000ని నేను తీసుకొచ్చి మళ్ళీ అగైన్ ఆహ్, కొన్ని స్టాక్స్ అక్యుములేట్ చేసుకొని కొన్ని స్టాక్స్ కొన్నాననమాట. సో, అందుకని మనకిక్కడ 6,17,000 రూపీస్ చూపిస్తుంది. సో, ఇది ఓవరాల్ నా పోర్ట్‌ఫోలియో. ఇవి నేను ఇంకొకటి హోల్డింగ్స్ 7 ఉన్నాయి గదా! ఇవి ఎందుకు తీసుకున్నాను? ఏ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నాను? నా ఒపీనియన్ ఏంది ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్‌లో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో ఒక వీడియో చేస్తాను. దాంట్లో చెప్తానండి.
థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.